హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ రోజు నేను ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే నాటు చిక్కుడుకాయ చికెన్ కర్రీ విలేజ్ స్టైల్లో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేయండి. మరి అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నేను తర్వాత పెట్టే వీడియోలో మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరియు మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నాటు చిక్కుడుకాయ చికెన్ కర్రీ విలేజ్ స్టైల్లో ఈ మట్టి పాత్రలో చేసి చూపిస్తున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నాటు చిక్కుడుకాయలను వీడియోలో చూపించిన విధంగా బాగు చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్లో ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే నా ఛానల్లో లేటెస్ట్గా చేసిన చికెన్ పకోడీకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. శుభ్రం చేసుకున్న చికెన్ 3/4 కేజీ, నాటు చిక్కుడుకాయలు 250 గ్రాములు, 4 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను చీరికలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 4 లవంగాలు, అంగుళం దాచిన చెక్క ముక్క, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనెను తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మట్టి పాత్రను పెట్టుకోవాలి. పాత్ర హీట్ అయిన తరువాత ఒక చిన్న గ్లాసుతో గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ రెసిపీస్కి ఉప్పు, కారం, నూనె ఎక్కువగానే పడతాయి. 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, అంగుళం దాచిన చెక్క ముక్కను వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మనం కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను మరియు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కళ్ళుప్పుని వేసుకుని వేపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కాసేపు వేగిన తరువాత సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తరువాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే వాష్ చేసుకున్న నాటు చిక్కుడుకాయలను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టి సిమ్లో కాసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా కాసేపు మగ్గిన తరువాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చికెన్ వేసుకుని బాగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఈ చికెన్ని కూడా మూత పెట్టి కాసేపు సిమ్లో మగ్గనివ్వాలి. 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ కళ్ళుప్పు, ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల చికెన్ మసాలా పొడి వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీలో నేను వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కూర అడుగంటకుండా మధ్యలో ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరియు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా కూర దగ్గర పడిన తరువాత ఇంకొంచెం కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకున్న తరువాత 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నాటు చిక్కుడుకాయ చికెన్ కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే నాటు చిక్కుడుకాయ చికెన్ కర్రీ విలేజ్ స్టైల్లో రెడీ.
మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చింది క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరి అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.